బాలకృష్ణ, ఏంటి మహబూబ్ నగర్ లో సిచ్యుయేషన్? డీకే అరుణ 3000కు పైగా మెజార్టీతో అరుణ గెలుపొని వస్తుంది. సౌజన్య, ఎగ్జాక్ట్లీ 3100 పైచిలకు ఓట్లతోటి డీకే అరుణ విజయం సాధించారు. మహబూబ్నగర్ మొత్తం రిజల్ట్ అంతా కూడా ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠగా మారింది. క్షణక్షణం ఉత్కంఠ రేపింది. మొదటి రౌండ్ నుంచి కూడా ఇదే టెన్షన్ వాతావరణం కనిపించింది. మొదటి రౌండ్లో స్టార్ట్ అయినటువంటి ఇదైతే బీజేపీ సంబంధించినటువంటి లీడ్ ఏదైతే ఉందో క్షణక్షణం కూడా మారుతూ వస్తుంది. ఓసారి ఒక రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, మరో రౌండ్లో బీజేపీ, అట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎప్పుడు చూసినా కూడా దాదాపు 20,000కు పైగా లీడ్ మాత్రం బీజేపీకి రాలేని సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ కూడా అదే మీరు పోటీ ఇచ్చింది, పెద్ద స్థాయిలో పోటీ ఇచ్చింది. ఆ వాతావరణం అయితే క్లియర్గా కనిపించింది. సో 3100 ఓట్ల తేడాతోటి డీకే అరుణ విజయం సాధించారు. లాస్ట్ వరకు కూడా చల్లా వంశచంద్ర రెడ్డి గట్టు ఫైట్ ఇచ్చారని చెప్పవచ్చు. పోస్టల్ ఓట్లు కౌంట్ చేసే వరకు కూడా పూర్తిగా విన్నింగ్ డిక్లరేషన్ ఇవ్వలేని పరిస్థితి మహబూబ్నగర్లో కనిపించింది. సో చాలా నెక్ టు నెక్ ఫైట్ అనేది, నెక్ టు నెక్ వాతావరణం అయితే క్లియర్గా కనిపించింది. మొత్తం మహబూబ్నగర్లో ఉన్నటువంటి 2 అసెంబ్లీ సెగ్మెంట్లో కనుక పరిశీలిస్తే అటు కొడంగల్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం కనిపించింది. దాదాపు 21,000 లీడ్ వచ్చింది అక్కడ కొడంగల్లో. సో అట్లా మనం చూస్తుంటే మాత్రం అటు కొడంగల్లో కానీ, షాద్నగర్లో, దేవరకద్ర ఇట్లాంటి ఏరియాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి లీడ్ వచ్చింది. తర్వాత ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించి చూస్తే మక్తల్, నారాయణపేట, దేవరకద్ర ఈ కాన్స్టిట్యున్సీలు కీ కాన్స్టిట్యున్సీగా మారాయి. నారాయణపేటలో దాదాపు 20,000కు పైగా లీడ్ వచ్చింది. మక్తల్ కాన్స్టిట్యున్సీ నుంచి 10,000కు పైగా లీడ్ వచ్చింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అని చెప్పవచ్చు. అటు బీజేపీకి అటు కాంగ్రెస్కి నెక్ టు నెక్ ఫైట్ క్లియర్గా వాతావరణం అయితే కనిపించింది. 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఎటు చూసినా కూడా ఒక రౌండ్లో బీజేపీకి లీడ్ వస్తే ఇంకో రౌండ్లో కాంగ్రెస్కి వచ్చింది. అట్లా మనం మహబూబ్నగర్, ఎస్పెషల్లీ మహబూబ్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కనుక పరిశీలిస్తే 9వ రౌండ్, 12వ రౌండ్, 14వ రౌండ్, ఆ 3 రౌండ్లో మినహా ప్రతి రౌండ్లో కూడా బీజేపీకి 100-200 లీడ్ వచ్చింది. ఒకేసారి మహబూబ్నగర్ సంబంధించి 9, 12, 14 3 రౌండ్లో పెద్ద ఎత్తున దాదాపు 7,000 లీడ్ ఒకసారి రావడం జరిగింది. అట్లా 4,000, 3,000 అట్లా వచ్చి ఒక్కసారి రావడం వల్ల ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఆ ఇంబ్యాలెన్స్ మొత్తం కాంగ్రెస్ సంబంధించినటువంటి క్లియర్ అయిన వాతావరణం క్లియర్గా కనిపించింది. చాలా నెక్ టు నెక్ ఫైట్ కనిపించింది. షాద్నగర్లో కూడా కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించింది. టఫ్ ఫైట్ క్లియర్గా కనిపించింది. అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంటే సిట్టింగ్ స్థానం, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఈ ఏరియాలో దాదాపు 1,00,000కు పైగా ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ చాలా ఎక్కువగా జరిగిందని చెప్పవచ్చు. ఆ ఓటర్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యారని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది. వైపు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం చాలా ప్రెస్టేజ్గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, అట్లాగే బీజేపీ కూడా తీసుకుంది. నెక్ టు నెక్ ఫైట్ అయితే క్లియర్గా కనిపించింది. 17 నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాల్లో అత్యంత ఉత్కంఠంగా మారినటువంటి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మహబూబ్నగర్ అని చెప్పవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు కౌంటింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చేదాకా దాదాపు 1 నిమిషం వరకు కూడా అధికారికంగా ధృవీకరించలేని పరిస్థితి ఉంది. అఫీషియల్గా RO డిక్లేర్ చేసే వరకు ఈ విషయం అంటే 3100 ఓట్ల టెన్షన్ వాతావరణం అయితే బయటపడలేదు. కార్యకర్తలంతా కూడా అటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, అట్లా బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా చివరి నిమిషం వరకు రిజల్ట్ డిక్లేర్ అయ్యేంత వరకు చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇక నార్కన్కు సంబంధించి చూస్తే నార్కన్లో మాత్రం 1 సైడ్ విక్టరీ అని చెప్పవచ్చు. అటు అచ్చంపేటలో కానీ, కొల్లాపూర్లో కానీ, వనపర్తి ఈ 3 కాన్స్టిట్యున్సీలు చాలా కీ రోల్గా మారాయి. దాదాపు 80,000 పైగా మెజార్టీ వచ్చింది. ఇంకా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంది. సో మల్లు రవి ఘన విజయం సాధించారు నార్కన్లో. మిగతా కల్వకుర్తి కానీ, లేకపోతే వనపర్తి, జోగులాంబ గద్వాల, అలంపూర్ ఆ ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఓట్లు వచ్చాయి. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి కాన్స్టిట్యున్సీస్ మాత్రం క్లియర్గా చెప్పాల్సింది అటు అచ్చంపేట కానీ, అట్లాగే కొల్లాపూర్, వనపర్తి ఈ 3 కాన్స్టిట్యున్సీలు కీ కాన్స్టిట్యున్సీస్ అని చెప్పవచ్చు. ఆయనకు వచ్చినటువంటి ఎక్కువ 80,000 వచ్చినటువంటి ఆ లీడు మెజారిటీ ఏదైతే ఉందో ఈ 3 కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువగా వచ్చింది. మహబూబ్నగర్ రిజల్ట్ మాత్రం చాలా ఉత్కంఠ రేపిందని చెప్పవచ్చు. ఓటు యూ